ఇది ప్రజా వేదిక. నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న, జర్నలిస్ట్. వాట్సాప్లో వచ్చిన ఒక వార్త చదివే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాం. केसीआर से पाले ना सचिला 8 वर्ष का ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి అత్తా కోడళ్ళు చూశారు కదా. పల్లెబాట కార్యక్రమంలో ఎలా తిరగబడుతున్నారు. ఎందుకు తిరగబడతారు ప్రజలు? ఒక్కరు తిరగబడ్డారు, ఇద్దరు తిరగబడ్డారు అంటే ఏమో అనుకోవచ్చు. ఆ వాడనే తిరగబడుతున్నారు అంటే నిజంగా ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి మరి పాలకుర్తిలో అమలు చేశారా? ఎవరైతే ఓట్లేసి గెలిపించారో మరి వాళ్ళ సమస్యలన్నీ తీరాయా అంటే తీరితే ఎందుకు చేస్తారు అలా? ఎందుకు వ్యతిరేకత వస్తుంది? ఎందుకు అక్కడ మాకేం చేశారు అని చెప్పేసి అని ప్రజలు అంతగానం ఎందుకు అలా తిరగబడతారు? పల్లెబాట కార్యక్రమంలో ప్రజలు తిరగబడ్డారు అనే ఆ వీడియోని కొంచెం పక్కన పెడితే ఒక జర్నలిస్ట్ బ్రదర్ని ఝాన్సీ రెడ్డి అత్తగారు, మన పాలకుర్తి ఎమ్మెల్యే అత్తగారు ఫోన్ చేసి ఎలా బెదిరిస్తున్నారో ఒకసారి చూడండి మీరే. వీడియోలో బాగా చూపిస్తున్నావు. నీ టీవీ ఛానల్ ఉంది కదా, నీకు ఒక మైక్ ఉంది కాబట్టి ఇంకా నుంచి ఎందుకు మేడం ఎందుకు అరెస్ట్ చేపిస్తారు మేడం? నేనేం తప్పు చేశాను మేడం? నువ్వు మా మీటింగ్లకి ఏది రావద్దు. టీ న్యూస్ ని మేము అలౌడ్ చెయ్యం మా మీటింగ్. దయచేసి నువ్వు మా మీటింగ్లకి దేనికి రామా. వస్తే మాత్రం నేను పోలీసులకి కంప్లైంట్ చేసి నేను అరెస్ట్ చేపిస్తాను. అదే దేనికి మేడం? వీడియో చూసారు కదా. వాట్సాప్లో అంటే వీడియోలు మీరు చూసిందే. వాట్సాప్లో ఏం వార్త వచ్చిందో కూడా చదువుతాను. మా కార్యక్రమాలకు వస్తే అరెస్ట్ చేయిస్తానంటూ జర్నలిస్టులను బెదిరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి. మా కార్యక్రమాలకు వస్తే అరెస్ట్ చేయిస్తానంటూ ఏంటి మేడం? మీ కార్యక్రమాలు ఏంటి? మీ ఇంట్లో పర్సనల్గా చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలా? లేదంటే మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటే మీ పర్సనల్లో ఏమైనా వీడియోస్ తీసి ఏమైనా పబ్లిక్లో పెట్టేశారా? మా కార్యక్రమాలకు వస్తే అరెస్ట్ చేస్తాను అని చెప్పేసి అని ఒక జర్నలిస్ట్ని బెదిరిస్తున్నారంటే మేడం ఫోన్లో. బెదిరించాల్సిన అవసరం ఏంది? అది కూడా ఒక పొలిటీషియన్ అయ్యండి. ప్రజెంట్ రూలింగ్లో ఉన్నటువంటి పార్టీలో పాలకుర్తి నుంచి మీ కోడలు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అంటే కోడలు ఎమ్మెల్యే ఉంటే అత్త మీరు ఝాన్సీ రెడ్డి, మీరు జర్నలిస్ట్కి ఫోన్ చేసి బెదిరిస్తారా? తను చేసిన తప్పేంటి? నిజంగా రాంగ్ చేస్తే లీగల్గా యాక్షన్ తీసుకోండి తన మీద. అంతేగాని మీకు వ్యతిరేకత వచ్చిందనో లేకపోతే ఇంకేదో అనో ఎవరైనా వార్తలు వేస్తే అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి అని వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇదెక్కడ న్యాయం మేడం? ఇలా ఉందా రాజ్యాంగంలో? అంటే పాజిటివ్ వస్తే మిమ్మల్ని పొగుడుతూ ఉంటే ఆహా ఓహో అని చెప్పేసి అని వాళ్ళని ఎక్కడో అందలం మీద కూర్చోబెడతారు. ఇలా ఉన్నదున్నట్లుగా వార్తలు రాస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు, దాడులు ఇవన్నీ చేపిస్తుంటారా? అంటే ఈ విధంగా నిజానిజాలు చూపించే జర్నలిస్టుల మీద మీరు ఎఫ్ఐఆర్లు బుక్ చేపిస్తారా పోలీస్ స్టేషన్లో? ఆల్రెడీ ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకుల మీద వ్యతిరేకత వస్తూనే ఉంది. అంటే పోలీసుల ద్వారా వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో అవి చేపిస్తూనే ఉన్నారు. ఆ వ్యతిరేకత ఎలాగో వచ్చింది. మీరేం చేస్తున్నారు ఏంటిదన్నది మీరని కాదు, ఎవరైనా అధికారం కానీ అంగబలం కానీ ఏదున్నా కానీ మాకు నచ్చింది మేము చేస్తాం, మేం చేసిందే శాసనం అన్నట్లుగా ఒంటెద్దు పోకడపోతే ఎలా మేడం? అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ తప్పు చేస్తే లీగల్గా యాక్షన్ తీసుకోండి. ప్రజలు తమపై తిరగబడే వీడియోలు చిత్రీకరిస్తున్నారని ఇంకొకసారి తమ కార్యక్రమాలకు వస్తే కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తానని
జర్నలిస్ట్ ను బెదిరించిన యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి. ఏంటి మేడం అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, ఆర్టికల్ 19(1)A తుడిచేస్తారా మేడం? అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే మాదే రాజ్యం, మేము చేసిందే శాసనం అని చెప్పేసి అని ఏదైనా కొత్తగా రాసుకొని వచ్చారా మేడం? ఒక జర్నలిస్ట్ ఆడైనా మొగైనా ఎవరైనా కానీ, అది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఉన్నది ఉన్నట్లు చూపించడమే ఒక జర్నలిస్ట్ యొక్క పని. అంతేకాని డప్పులు కొట్టుకుంటూ డబ్బాలు కొట్టుకుంటూ వాళ్ళు తోపు ఈమె తోపు ఈ మహిళలు అని చెప్పేసి కాదు. మహిళైనా పురుషుడైనా ఎవరైనా ప్రజలకి అన్యాయం చేస్తే ప్రశ్నించడమే ఒక పాత్రికేయుడి యొక్క వృత్తి. మరి అటువంటిది ఆయన ఏం చేసిందని చెప్పేసి అని ప్రజలు మీ మీద తిరగబడుతున్నారని చెప్పేసి అని వార్త రాయొద్దాం? అట్లా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎంతమంది రాస్తే ఎంతమందిని మీరు అక్కడికి రాకుండా చూస్తారు? ఎంతమంది మీద పోలీస్ స్టేషన్లో కేసులు వేస్తారు? ఎట్లాగో మీకు డబ్బా కొట్టే వాళ్ళు, మీరు ఆహా ఓహో అని చెప్పేసి అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీకు పాజిటివ్ గా వార్తలు రాస్తే వాళ్ళని ఎక్కడో అందలం తీసుకెళ్లి కూర్చోబెడతారు కదా. మరి నెగిటివ్ వార్తలు రాస్తే నెగిటివ్ వార్తలు ఎవరు రాయరు. ఏం చేస్తున్నారో అవే కదా ఒక జర్నలిస్ట్ చూపించేది. పోనీ అలా కాకుండా మీ మీద బురద జల్లడం కోసమో లేకపోతే లేనటువంటి వార్తలు, తప్పుడు వార్తలు ఏదైనా చూపిస్తే కనుక మీరు లీగల్గా యాక్షన్ తీసుకోండి. అంతేకాని ఫోన్ చేసి బెదిరించడం ఏంటి? నిజమైన నిక్కార్సైన జర్నలిస్ట్ మీరు బెదిరిస్తే బెదిరిపోరెవరు. ఇక బెదిరిండు లేకపోతే అది ఇది అని చెప్పేసి అని మీకు బత్తాసులు వెలుపుతున్నారంటే మీ దగ్గర నుంచి ఏమైనా కాసులు వచ్చాయేమో, అందుకనే మీకు అట్లా భజన చేస్తూ ఉండొచ్చు కొంతమంది. అది మహిళా జర్నలిస్టులైనా లేదంటే పురుషులైనా కానీ. ఒకవేళ కాసులు తీసుకోలేదు ఉన్నదున్నట్టు చూపించే జర్నలిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. అలా ఉన్నదున్నట్టు చూపిస్తే ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేస్తారు? కొంతమంది ఏమో పోలీసుల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు కొంతమంది చేస్తున్నారు. లేదంటే వాళ్ళు చెప్పినట్లే చెయ్యాలని చెప్పేసి అని ప్రెజర్ తీసుకురావడాలు పోలీసుల మీద, ఇవన్నీ చేస్తున్నారు. మీరేమో ఉన్న వార్తనేదో ఇలా తిరగబడుతున్నారని చెప్పేసి అని ప్రజలకు చూపిస్తే కేసులు బుక్ చేపిస్తా, మా దగ్గరికి మీరు రావద్దు. ఎందుకు రావద్దు? ఎందుకు వార్త కవర్ చేయొద్దు? ఒక జర్నలిస్ట్ కి వార్త కవర్ చేసి అంటే మీరు పర్మిషన్స్ ఇవ్వాలా? మా దగ్గరికి రావాలి, మేము పిలిస్తేనే రావాలి. పిలుచుకోండిగా. మీకు డబ్బా కొట్టే వాళ్ళు, మిమ్మల్ని తీసుకెళ్లి ఆకాశంలో గుచ్చేబెట్టే వాళ్ళని, అలాంటి వాళ్ళని పిలిపించుకొని చాలా చక్కగా రాసుకోండి. ప్రజలకి ఏం జరుగుతుంది అనేది తెలియద్దు. ఎందుకంటే మీరు చేసేవన్నీ ప్రజలకి ఏం చేస్తున్నారు, మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియద్దు. ఇదే కదా ప్రజాస్వామ్యం అంటే. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు. మీకు డప్పు కొట్టే వాళ్ళని మాత్రమే దగ్గరికి చేరదీస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ప్రజా సమస్యలు మీకు అవసరం లేదు. ఎక్కడో నామకే వాసి అక్కడక్కడక్కడ చేశాము అని చెప్పేసి అని ఎలాగో మీకు డబ్బా కొట్టే వాళ్ళు ఉంటారు కదా కొందరు జర్నలిస్టులు. అలా కాదు ఇలా కాదు ఇక్కడ ఇలా జరిగింది అలా జరిగిందని కొంత వ్యతిరేకత రాస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేపిస్తాము. ఏ ప్రసంగానికి ఏ మీటింగ్ కి కూడా నిన్ను రాకుండా చేస్తాము. ఒకవేళ మీరు వస్తే గనక మీ మీద కేసులు బుక్ చేస్తాము. ఎందుకు చేస్తారు మేడం కేసులు? అలా అయితే దిగిపోండి. మరి ఎందుకున్నారు? ఎక్కడైనా అవినీతి జరుగుతుందన్నా, ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయన్నా ఏ జర్నలిస్ట్కి అయినా పర్మిషన్స్ అవసరం లేదు. కొన్నిటి దగ్గర పరిమితులు ఉంటాయేమో కానీ ఎవరైతే ఓట్లేసి గెలిపించుకున్నారో, ఏదైతే ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు వార్త కవర్ చేయడానికి మీ పర్మిషన్స్ ఏమీ అవసరం లేదు. మీ పర్మిషన్స్ లేకపోయినా ఒకవేళ వార్త వచ్చినప్పుడు నిజంగా అవినీతి అన్యాయం జరిగిందన్నప్పుడు ఏ జర్నలిస్ట్ అయినా వార్తని వేస్తారు. ఒకవేళ మీ దగ్గర తప్పు ఉంటే సరిదిద్దుకోండి. ఒకవేళ తప్పు లేదు అంటే వెళ్ళి లీగల్గా యాక్షన్ తీసుకోండి. ఫోన్ చేసి బెదిరిస్తే బెదిరిపోయే అంత పిచ్చోళ్ళు ఉన్నారా ఇప్పుడేమైనా? ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది కదా, ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా లీగల్గా వెళ్ళండి మీరు. అంతేగాని ఫోన్ చేసి బెదిరించడం ఏంటి ఒక జర్నలిస్ట్కి? అంటే చూపించొద్దా? మీరు కేవలం మంచి చేస్తున్నారని ఓన్లీ మంచి చూపించాలా?
మీరు చేసిన అవినీతి ఎవరు చూపించొద్దా? చూపిస్తే ఎఫ్ఐఆర్ చేస్తారా? ఎంతమంది మీద చేస్తారు ఇలా ఎఫ్ఐఆర్? దీనికే కదా వ్యతిరేకత. నిజంగా కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. సో దయచేసి ఒక మహిళా జర్నలిస్ట్గా, ఎలాగో ఎమ్మెల్యేగా ఉన్నారు యశస్విని రెడ్డి, ఆ ఎమ్మెల్యే అత్తగా ఉన్నారు, కొంత హుందాగా ప్రవర్తించండి. ఇలా కాల్ చేసి బెదిరిస్తే ఇప్పుడు ఆ జర్నలిస్ట్ బ్రదర్ ఆ రికార్డు బయటకు వదిలిండు కదా, ఎన్ని ఛానల్లో వస్తుంది? ఈసారి కాంగ్రెస్ వస్తుందా? ఇలా మీరు బెదిరిస్తే మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా చెల్లుతుంది అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరిని వదిలిపెట్టదు, రాజైనా బంటైనా ఎవరైనా కానీ. సో పాజిటివ్ వార్తలైనా నెగిటివ్ వార్తలైనా కానీ వాటిని మీ దగ్గర మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అప్పుడు ప్రజలు ఆదరించి ఇంకొకసారి మిమ్మల్ని, అదే యశస్విని రెడ్డిని కానీ మిమ్మల్ని కానీ ఎమ్మెల్యేగానో లేకపోతే ఏదో ఉన్నత స్థాయిలో నిలబెడతారు ప్రజలు. లేదు మేము అధికారంలో ఉన్నాం, మేమేం చేసినా చెల్తుందని జర్నలిస్ట్ అనేవాడు వార్త పెడితే ఇలా చేస్తావా అలా చేస్తావా, ఎఫ్ఐఆర్ రాస్తాం అది రాస్తాం ఇది రాస్తామంటే అన్ని వేళలా మీరే గెలుస్తారనుకోకండి. సో కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎవరిని వదిలిపెట్టదు. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. సో అందుకనే ఎవరో పొగుడుతున్నారు కదా అని పొంగిపోకుండా, ఎవరో తిడుతున్నారు కదా అని కృంగిపోకుండా, నిజంగా తప్పు ఉంటే మార్చుకోవడానికి ట్రై చేయండి. లేదు మీ తప్పు లేదు అంటే, ఒకవేళ తప్పుడు వార్తలు కనుక సృష్టిస్తే డిఫమేషన్ ఉంది కదా, డిఫమేషన్ వేయండి, లీగల్ గా వెళ్ళండి. అంతేగాని పోలీసులతో బెదిరిస్తే, ఇంకెవరితోటో చెప్పిస్తే, ఇంకేదో చేపిస్తే భయపడే రోజులు కావివి. విత్ ఎవిడెన్స్ తో ముందుకొస్తారు. సో మహిళా ఎమ్మెల్యేగా, ఆ ఎమ్మెల్యేకి అత్తగా ఉన్న ఝాన్సీ రెడ్డి గారు, దయచేసి ఇంకొకసారి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి జర్నలిస్టుల మీద ఇలా విరుచుకుపడకండి. ఎందుకంటే వార్త అనేది అంతా స్ప్రెడ్ అవుతుంది, నిజానిజాలు ఏంటి అనేవి ప్రజలకి కంపల్సరీ తెలుస్తుంది. అంతేగాని మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అనగదొక్కొచ్చు, బెదిరించొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు అనుకుంటే అధికారం శాశ్వతం కాదని గుర్తించుకోండి. ఝాన్సీ రెడ్డి గారు ఇలా జర్నలిస్టులను బెదిరిస్తే, మీకెవరో కొందరు సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మేమేం చేసినా చెల్లుతుంది అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎప్పటికైనా నిజానిజాలు బయటకు వస్తాయి. మంచి చేస్తే ప్రజలు ఆదరిస్తారు, చెడు చేస్తే డెఫినెట్లీ తిరగబడతారు. అది గుర్తుపెట్టుకొని ప్రజాపరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.